అద్వితీయమైన దేవ, సర్వోన్నతుడా, స్థుతులకు పాత్రుడా, నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో నిన్ను స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. ఈ దినమంతా మాకు తోడయండి, మా ప్రతి పనిని కూడా జయప్రదంగా జరిగించినందుకు నీకు వందనములు. మా ప్రతి పనులలో తండ్రి, మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తంలో కూడా మీరు మాకున్నారు. మమ్మలను మీ ఆధీనంలో ఉంచుకున్నారు, మమ్మల్ని జయప్రదంగా నడిపించారు తండ్రి. దాన్ని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం మా ప్రభా తండ్రి. మరి ఈ రాత్రి కాలంలో మేము కృపతో అందరము, నీ యొక్క కృప చేతనే అందరము కలిసి కుటుంబంగా ప్రార్థించుకోగలుగుతున్నాము. ఇది కేవలం నీ కృప తండ్రి. మా కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు ఆశీర్వదించి నడిపించమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా. మరి మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా. ఈ రాత్రి సమయంలో యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనం ధ్యానిస్తున్నాము. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి. నేను ప్రేమించుచున్నాను కనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను. నా ప్రాణమునకు ప్రతిగా జనములను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. ఈ మాటలను బట్టి ప్రభా మేము నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. గొప్ప వాగ్దానం ఇచ్చావు. మేము నీ దృష్టికి ప్రియులము, ఘనులము కనుక మేము నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. నీవు ఇశ్రాయేలీయులను ఎంతగానో ప్రేమించావు కాబట్టి వాళ్ళు ఎంత భయంకరంగా నీకు విరోధంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళను ప్రేమించి వాళ్ళను సరైన మార్గంలో పెట్టి వాళ్ళను చక్కటి మార్గంలో నడిపించిన దేవుడవు, క్షమించి వాళ్ళను తిరిగి చేర్చుకున్న దేవుడవు ప్రభా. అలాంటి గొప్ప కృపను మీరు మా పట్ల కూడా చూపిస్తున్నారు. ఈ దినం ప్రభా, మేము అన్యులమైనప్పటికీ మమ్ములను కూడా నీవు అంతగానే ప్రేమిస్తూ మా కొరకు నీ ఒక్కడే కుమారుడైన యేసయ్యను అప్పగించావు కదా మా తండ్రి. అందుని బట్టి మేము నీకు వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాము. మేము నీ దృష్టిలో విలువైన వారము, మేము నీ దృష్టిలో ఘనులము, మేము నీ దృష్టిలో ఎంతో ప్రియులము తండ్రి. నీకు ప్రియులుగా, నీకు ఘనులుగా మేమున్నందుకు ప్రభా మేమెంతగానో నేను స్తుతిస్తున్నాము. నీవు ప్రభా మమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పినందుకు ప్రభా నీకు వందనములు. అవును తండ్రి, నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావు, నీకు వందనములు. మేము నీ దృష్టిలో ఎంతో విలువైన వారము మా ప్రభా తండ్రి. గొప్ప దేవుడవు తండ్రి. అందుకే ఈ లోకంను ఎంతగానో ప్రేమించావు కనుకనే నీ అద్వితీయ కుమారుని మా కొరకు అప్పగించావు తండ్రి ప్రభా. నీకు వేలాది స్తోత్రములు. ఆ విధంగా తండ్రి నీ ప్రేమను నిరూపించడం కోసం ప్రభా నీవు అనేక దేశాలను నశింపజేయడానికి కూడా ఇష్టపడ్డావు తండ్రి మా తండ్రి దేవా. వారు ఎవరైతే భయంకరమైన పాపంలో ఉన్నారో అలాంటి దేశాలను, ప్రజలను మీరు నిర్మూలించినటువంటి దేవుడు అంటున్నారు నా తండ్రి దేవా. మరి మా పట్ల మీకున్నటువంటి ఆ ప్రేమను బట్టి నీకు వందనాలు మా తండ్రి. మీరు మాతో ఉన్నందుకు, నీ సన్నిధి మాతో ఎల్లప్పుడూ ఉన్నందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా పట్ల నీకు ఒక ప్రణాళిక ఉన్నందుకు వందనములు తండ్రి మా తండ్రి దేవా. మరి మమ్మలను కేవలము నీ మహిమ కొరకు మీరు వాడుకుంటున్నారు. నీ మహిమ కొరకు మమ్మలను సృష్టించి ఉన్నారు. నీ మహిమ కొరకునైనా మమ్మలను ఈ లోకంలో సంతోషకరంగా ఉంచడానికి మీరు ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నారు ప్రభా. నీకు వేలాది స్తోత్రములు. మీరు మాతో ఉన్నారు కనుకనే భయంకరమైన నదులలో మేము దాటినప్పుడు అవి మా మీద పొర్లి పారవని, అగ్నిలో పడినప్పుడు కాలిపోవని మీరు మమ్మల్ని కాపాడుతూ ఉన్నావు కాబట్టి ఆ విధంగా మమ్మల్ని నడిపిస్తావు, మమ్మల్ని కాపాడుతావని చెప్తున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని ఒక్కొక్కళ్ళను కూడా వ్యక్తిగతంగా నీ వెరిగి ఉన్నావు, వ్యక్తిగతంగా ఒక్కొక్కళ్ళకు కూడా విలువ ఇస్తున్నావు, వ్యక్తిగతంగా నాయన ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శిస్తున్నారు, మీరు ఇష్టపడుతున్నారు, మాతో గడపడానికి ఇష్టపడుతున్నారు. అందుకే మేము నీతో అనుదినము కూడా ఒక చక్కటి సమయంలో నీతో కలుసుకోవడానికి, నిన్ను ధ్యానించుకోవడానికి, నీతో నిత్యము కూడా సహవాసం కలిగి ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ ప్రేమ షరతులు లేని ప్రేమ నాయన మమ్మలను కాపాడడానికి నీవెంతటి సాహసానికైనా కూడా సిద్ధపడతావు. అందుకే నీ ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తును మీరు పంపించారు. అమూల్యమైన వారుగా మమ్మల్ని ఎంచినందుకు నీకు వందనములు, విలువ ఇచ్చినందుకు నీకు వందనములు.
ప్రత్యేకమైన వ్యక్తులుగా మమ్మల్ని ఎంచినందుకు నీకు వందనములు తండ్రి. మా తండ్రి దేవ, మమ్మల్ని ఘనులుగా ఎంచుతున్నందుకు కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాయన. మరి నీ సన్నిధిలో ఎంతగానో స్తుతిస్తూ గనపరుస్తూ తండ్రి ఈ సమయంలో మేము నిన్ను ప్రార్థిస్తున్నాం. మాతో ఉండండి దేవా, మమ్మల్ని నడిపించండి. ఈ రాత్రి మాకు మంచి నిద్రను అనుగ్రహించండి. ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి రాత్రి కాలము ఎలాంటి సమస్యలు లేకుండా మమ్మలను కాపాడండి. ఎంతోమంది అనేక సమస్యలతో ఉంటున్నారు నాయన ప్రభా. ఎన్నో భయంకరమైన విషయాలు వాళ్ళ ఇళ్లలో జరిగి ఉంటాయి. ఆకస్మికంగా ఎంతోమంది ప్రమాదాలకు గురై ఉంటారు, ఆకస్మికంగా అనారోగ్యానికి గురై ఉంటారు. అయితే ప్రభా, ప్రతి ఒక్కరిని కూడా మీరు కాపాడి స్వస్థపరిచి క్షేమంగా ఇంటికి చేర్చే దేవుడు అంటున్నారు. ప్రతి కుటుంబంలో కూడా శాంతిని, సమాధానం అనుగ్రహించండి. వృద్ధులను దీవించండి, వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. నేను చిన్న బిడ్డలను దీవించండి, వారి నీ దయందును మనుషుల దయందును వర్ధిల్లునట్లుగా సహాయం చేయండి మా ప్రభా. నాయన మరి నీ సన్నిధిలో యవన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి అంతమంది కూడా చక్కగా మరి నెక్స్ట్ క్లాసులకు సిద్ధపడుతూ ఉన్నారు ప్రభా. మరి ఎంతగానో వారు ఆశపడుతున్నటువంటి కోర్సులలో వారికి తప్పకుండా సీట్ అనుగ్రహించి చక్కగా చదువుకోవడానికి సహాయం చేయండి ప్రభా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినటువంటి వారికి, రాయబోతున్నటువంటి వారికి తప్పకుండా మంచి రిజల్ట్ అనుగ్రహించమని, ఉన్నత స్థాయికి వారిని రమ్మని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినం ఎంతోమంది నాయన మంచి ఉద్యోగాలు పొందుకొని ఉన్నారు, వివాహములు కుదిరి ఉంటున్నాయి, కన్సీవ్ అయిన వార్తను వినున్నారు. వాటినన్నిటిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. బిడ్డలు తండ్రి మరి వారు చక్కటి జీవితం కలిగి నేను ప్రతి ఒక్కరు కూడా సంతోషకరంగా జీవించటకు సహాయం చేయండి ప్రభా. బిజినెస్లో చక్కటి అభివృద్ధిని ఇస్తున్నటువంటి వాళ్ళని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం మా తండ్రి దేవా. ఎవరైతే ఇంకా మాకు జరగలేదని కొదవలు కలిగి అవసరతలు కలిగి ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులతో, అప్పుల సమస్యలతో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీరు కనికరించి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వారి ఎదుట అనేక మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సంతానం కొరకు నీ వైపు చూస్తున్న వాళ్ళని దర్శించి వారికి తప్పకుండా మరి మంచి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ. గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి, సుఖమైన ప్రసవం వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి మరి బిజినెస్లో లాస్ అయినటువంటి వారికి కృంగుదల లేకుండా వాళ్ళని లేవనెత్తి వారి యొక్క వ్యాపారమును పునరుద్ధరించమని ప్రార్థిస్తున్నాము. ఏ కుటుంబంలో అయితే తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉన్నారో వారిని బట్టి నేను ప్రార్థిస్తున్నాము ప్రభా. వారు త్వరగా స్వస్థత పొందుకునేలాగున మీరు వారిని మీ గాయపడిన హస్తం చేత ముట్టి స్వస్థపరచండి. ముఖ్యంగా ప్రభా ఎంతోమంది ఐసీలలో ఉంటున్నారు, వెంటిలేటర్పై ఉంటున్నారు. ఆయన కనికరించండి, వారికి తగిన సహాయం చేసి స్వస్థతనిచ్చి క్షేమంగా రప్పించండి. వారు ఎంతో కుటుంబ సభ్యులు ఆందోళన పడుతున్నారు, ఆర్థికంగా కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. నాయన కృప చూపించండి దేవా. డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని దీవించి వారందరూ కూడా రాత్రుల్లో మేలుకొని పని చేస్తుండగా వారిని సహనంతో పని చేయనట్లుగా మరి దీవించమని ప్రార్థిస్తున్నాం. మీ కాపుదలను వారికి అనుగ్రహించండి ప్రభా. రాత్రులు పనిచేసేవారు ఇంకా అనేక మంది ఉన్నారు. సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి అనేక మందినైనా రాత్రులు మేలుకొని పనిచేస్తుంటుండగా వాళ్ళందరినీ కూడా మీరు కనికరించి వారికి ఆరోగ్యము, అప్రమత్తత అనుగ్రహించి నీ కాపుదలను అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ రాత్రి సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి క్షేమంగా వారి గమ్యస్థానంకు చేర్చమని వేడుకొంచున్నాము మా ప్రభానైనా. మరి కష్టములలో, శ్రమలలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు సహాయం చేయండి. ముఖ్యంగా ప్రభా ఎంతోమంది నాయన భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు నాయన. మా తండ్రి ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, మరి ఎంతోమంది వృద్ధులు, చిన్నారులు నిరాశ్రయులుగా, నిస్సహాయులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. దేవా వాళ్ళను మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా తండ్రి మరి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఎండ తీవ్రతకు నాయన వారి ఇబ్బందులు పడకుండా కాపాడమని కూడా వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. వాతావరణం అనేక రీతులుగా మారిపోతూ ఉంటుండగానైనా ప్రతి ఒక్కరిని కూడా మీ కాపుదల్లో భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాము. అన్యాయాలకు గురైనటువంటి వారికి న్యాయం జరిగించండి తండ్రి ప్రభా. ఎంతోమంది ల్యాండ్ సమస్యలు, కోర్టు సమస్యలతో బాధపడుతున్నారు, సహాయం చేయండి ప్రభా. అనేక సమస్యలు, ఉద్యోగ జీవితంలో అనేక సమస్యలు కలిగిన వారిని కూడా మీరు దర్శించి ప్రభా వారి పరిస్థితులను బాగు చేయమని వేడుకొంచున్నాం మా తండ్రి.
ఎంతోమంది ప్రభా రాత్రిలో నిద్రలేమితో బాధపడుతూ ఉన్నారు. తండ్రి కనికరించండి. వారికి ఉన్న దుఃఖమేమో, వేదనేమో తండ్రి దాన్ని తొలగించండి. హృదయంలో ఉన్న కష్టము, బాధ అంతా తొలగించి ప్రభానైనా మరి హృదయంలో ఒక సమాధానకరమైన స్థితిని అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా కోపం లేకుండా మరి క్షమాపణ లేని గుణమును తీసివేసి సంతోషకరమైన మనస్సును వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. నీ వాక్యం ధ్యానించుకుంటూ వారు నెమ్మదిగా నిద్రించినట్లుగా ప్రభా ప్రశాంతమైన నిద్రను వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. ఈ దినము పగలంతయు మీరు మాకు తోడై ఉన్నారు నాయన. ఈ రాత్రి సమయంలో ప్రభా మాకున్నటువంటి ప్రతి వేదన, ప్రతి దుఃఖము, బాధ, చింత యావత్తు నీకే అప్పగించుకుంటున్నాం ప్రభా. అవును తండ్రి, మీరు మాకు బదులుగా చింతిస్తున్న దేవుడు కనుక ప్రభా మేము మా చింత యావత్తును నీకు అప్పగించేసి మా ప్రభా మరి మమ్మల్ని అందరినీ కూడా నెమ్మదిగా నిద్రలోనికి పంపుమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి ఈ దినమంతా ఎంతగా మమ్మల్ని కాపాడారో తండ్రి. ఎన్నో ఒడిదుడుకులు మేము ఎదుర్కొన్నాము, సంతోషం ఎదుర్కొన్నాము, అలాగే ఆనందంతో కూడా ఉన్నాము, స్ట్రగుల్స్ కూడా ఎదుర్కొన్నాము. అయినప్పటికీ మీరు మాకు తోడయండి మమ్మల్ని ఎంతో క్షేమంగా నడిపించారు నాయన. మా తండ్రి మా శరీరాలకు, మనసుకు, ఆత్మకు అన్నిటి కూడా రెస్ట్ అనుగ్రహించండి. మా ప్రాణములు, శరీరములు, ఆత్మను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. ప్రశాంతమైన మనసు అనుగ్రహించండి. ఆదమరిచి మేము నిద్రిస్తున్నప్పుడు ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు మాకు కలగకుండా ప్రభా, ఆకస్మిక అనారోగ్యములు కలగకుండా కాపాడండి ప్రభా. మా తండ్రి దేవా, నీ ప్రేమతో మమ్మల్ని కప్పండి. నీ సురక్షితమైన నీ రెక్కలను మా పైన కవర్ చేసిన మమ్మల్ని ఎంతో క్షేమంగా ఈ రాత్రి నిద్రింపజేయమని వేడుకొంచున్నాము. దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపురుగు కాటులు ఏమీ లేకుండా కాపాడండి. ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి మేము నీవు నియమించిన దినంలో ప్రవేశించడానికి ముఖ్యంగా ప్రభా మరి మా పనులన్నీ నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ప్రతి పనిని కూడా మేము జయప్రదంగా చేయగలుగుటకు మీరే కృప దయచేయమని వేడుకుంటూ మేము ఉదయకాలంన నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అతి వినయంతో బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.